ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఈశాన్యము జననానికి కారణమైతే నైరుతి మరణానికి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి గృహానికి గాని గృహస్థలమునకు గాని ఎట్టి పరిస్థితులలో నైరుతి దోషాలు లేకుండా చూసుకోవాలి. అనగా నైరుతి యందు గృహానికి గాని గృహస్థలమునకు గాని నైరుతి యందు గుంతలు గాని బావులు గాని లేకుండా చూసుకోవాలి. మూలమట్టానికి సరిగ్గా ఉండేటువంటి విధంగా చూసుకోవాలి. నైరుతి భాగం యందు వాకిలు లేకుండా చూసుకోవాలి. అదే విధంగా నైరుతి వీధిపోట్లు లేకుండా చూసుకోవాలి. గృహానికి గాని గృహస్థలమునకు గాని నైరుతి ఎప్పుడు కూడాము పల్లమై ఉండరాదు. ఒకవేళ నైరుతి దోషాలు గనుక ఉన్నట్లయితే అపమృత్యు దోషాలు అనేటువంటివి సంభవిస్తాయి. అకస్మాత్తు మరణాలు, యాక్సిడెంట్లు, కాళ్ళు చేతులు విరగడము, దుర్వ్యసనాలు, దెబ్బలు తాకడము, వివిధ రకాలైనటువంటి చెప్పుకోలేని సంబంధాలు అనేటువంటివి ఏర్పడతా ఉంటాయి. కాబట్టి నైరుతి యందు ఎటువంటి దోషాలు లేకుండా చూసుకోవాలి.